హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గైస్. సో సారీ గైస్, లాస్ట్ 2 days నుంచి నేను బ్లాగ్ తీయలేదు. ఎందుకంటే కొంచెం ప్రాబ్లమ్స్ నడుస్తుంటే మా ఫ్యామిలీ కొంచెం అంటే మా అమ్మ హెల్త్ బాగానే తెలుసు కదా మీకు. ఇంకా అక్కడ పోయి వచ్చినప్పుడు సండే వచ్చినప్పటి నుంచి ఆ ఎడిటింగ్ వర్క్సే కూడా నాకు. దాని తర్వాత 100 followers అయింది. దానికి సెలబ్రేషన్కి చిన్న కేక్ కట్ చేసినాం. ఆ బ్లాగు ఆ 2 బ్లాగ్స్ ఇంకా అన్ని పార్ట్స్ డివైడ్ చేసి ఎడిట్ నాకు 1 day పట్టింది. ఇంకా ఆ రోజు వ్లాగ్ తీయలే. ఇంకా ఎస్టర్డే అంటే కాలేజ్కి వెళ్ళినాం, మాకు కొంచెం ఎగ్జామ్స్ నడుస్తున్నాయని చెప్పి వ్లాగ్స్ అక్కడ తీయలేదు. స్టడీ మీద కొంచెం టైం స్పెండ్ చేసినాం. సో మళ్ళీ నైటే మాకు స్టడీ కంప్లీట్ చేసి ఇంకా వ్లాగ్ తీద్దామంటే ఆడికి నైట్ 1-2 అవుతుండే స్టడీ కోసమే. ఇంకా ఇప్పటికైతే ఎగ్జామ్స్ అయితే ఏం లేవు, డైరెక్ట్ ఇంకా సెమిస్టర్సే. ఇంకా నార్మల్ టెస్ట్లు ఏమో జరుగుతున్నాయి, అవి నార్మలే. సో ఇప్పుడైతే అమ్మ మళ్ళీ వెళ్ళిపోతుంది, కొంచెం బాధగా ఉంది నాకు. ఇప్పుడు అమ్మ వాళ్ళు వస్తుర్రు, ఇంకా వాళ్ళని నేను పోయి ట్రైన్ ఎక్కిచ్చేస్తా. డాడీ కూడా వెళ్తుండే అమ్మతో పాటు, డాడీ తమ్ముడు కూడా వెళ్ళిపోతాడు. వాళ్ళని ట్రైన్ ఎక్కించి, అందుకే నేను కాలేజ్ కూడా పోలేదు. ఇంకా అభిలాష్ వాళ్ళందరూ వెళ్ళిపోయారు. ఇంకో రీజన్ ఏమంటే బ్లాగ్ తీయకపోవడం అంటే మణికంఠ కూడా లేడు, ఇంకా అభిలాష్ కూడా ఇప్పుడు కాలేజ్కి వెళ్ళిపోయాడు. మణికంఠ ఉంటే కొంచెం మీకు తెలుసు కదా, ఆయన కొంచెం ఫన్ చేస్తాడు, మీకు ఎంటర్టైన్ చేస్తాడు. నేను ఒక్కడైతే మీకు మిగతా విషయాన్ని నేను చూసుకుంటా, కానీ మీకు ఫన్ తెప్పించేది మెయిన్ క్యారెక్టర్ మా మణికంఠ. ఇంకా ఆయన లేడు, మనీ లేడు కాబట్టి కొంచెం బ్లాగ్ పైన ఇంట్రెస్ట్ రాలేదు కొంచెం. అయినా మీకోసం ఈరోజు తీద్దామని, 2 days గ్యాప్ వచ్చిందని చెప్పి తీద్దామని స్టార్ట్ చేసాం మళ్ళీ. ఇంకా ఎప్పుడైతే నేను ఇంకా ఫ్రెష్ అప్ కాలేదు, ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా పోతాను. నేను నాంపల్లి వచ్చి అమ్మకు ట్రైన్ ఉంది. సో నేను ఇప్పుడు పోయి ఫ్రెష్ అప్ అవుతా. ఫ్రెష్ అప్ అయినాక మీకు ఆ జర్నీ స్టార్ట్ చేస్తా. అడిగి నాంపల్లి పోయాక డైరెక్ట్ ఇంకా అమ్మకు చూపిస్తా. ఇంకా మళ్ళీ ఇక్కడ బస్సులో తీసి ఒక్కరిని ఉంటా కాబట్టి ఇంకా కెమెరా పట్టుకోవడం బస్సులో నాకు ఇబ్బంది అవుతుంది. డైరెక్ట్ అమ్మ కాడికి పోయినాక అమ్మని చూపిస్తా. మళ్ళీ ట్రైన్ ఎక్కిచ్చేసి నేను మళ్ళీ వస్తా. మళ్ళీ వచ్చి ఇంకా సాయంత్రం చిన్న గేమ్ ఇంకా చూద్దాం. ఒకవేళ మీ వ్లాగ్ ఒక లాంగ్ అయితే అమ్మకి చూపించి మళ్ళీ డ్రాప్ వచ్చేదాకా లాంగ్ అయితే వ్లాగ్ ఆడికి ఏం చేస్తా. లేదు అంటే సాయంత్రం ఒక చిన్న గేమ్, అభిలాష్ వచ్చినాక చిన్న గేమ్ సంథింగ్ ఏదో ఆడదాం. ఇంకా కొంచెం బాధగా అనిపిస్తుంది, నాకు ఏడుపు వస్తుంది ఇంకా అమ్మ వెళ్ళిపోతుందని చెప్పి. మీ అమ్మ వచ్చిన హ్యాపీనెస్ మీరు చూసి కదా లాస్ట్ బ్లాగ్లో. ఇంకా నాకైతే డబల్ బాధ అనిపిస్తుంది. ఆఫ్టర్ లాంగ్ టైం అమ్మని చూసినా మళ్ళీ అది అమ్మతో నేను ఒక ఓన్లీ ఫ్యూ అవర్స్ స్పెండ్ చేసిన, నేను ఒక డే కూడా స్పెండ్ చేయలే. జస్ట్ మార్నింగ్ వచ్చి అమ్మ వాళ్ళు, ఇంకా నేను ఈవినింగ్ మళ్ళీ వచ్చేసిన. పూర్తిగా 1 day కూడా స్పెండ్ చేయలే, కొన్ని గంటలు అంతే. ఇంకా ఎక్కువ పడుతుంది, ఏడుపు వస్తుంది వీడికి చాలా. అమ్మ వెళ్ళిపోతుంది, బాధనే ఎక్కువ ఉంది నాకు. సో గైస్ ఇప్పుడు నేను ఫ్రెష్ అప్ అయ్యి అడిగి వెళ్తా. నేను ఒక్కనే ఉన్నప్పుడు అక్కడ ఎవరు లేరు వ్లాగ్ దీనికి కూడా. ఇంకా అమ్మ విడిచిపెడితే ఎప్పుడైనా ఆడికి వెళ్ళిన, ఎప్పుడైనా ముంబైకి పోయి వస్తే కూడా నేను చాలా ఏడుస్తా, కానీ అమ్మ ముందు ఎప్పుడు ఏడవను నేను. ఇప్పుడు అమ్మని నేనే ఎక్కిస్తున్నా, నాకు చాలా బాధ అనిపిస్తుంది. సో మీకు ఆడికి చూపిస్తా గైస్. సో గైస్ మనం అయితే ఇప్పుడు రెడీ అయిపోయినాం. రెడీ అయ్యి కొంచెం మా అమ్మ కాల్ ఇంకా రాలేదు, వాళ్ళు ఇంకా వస్తుంటారు దగ్గర. చలి పెడుతుంది, ముందే చలితో స్నానం చేసిన. ఎందుకంటే హీటర్ పని చేస్తుంది మాది, అందుకే మేము చలితో స్నానం చేసిన. చలి పెడుతుంది ఫుల్, అందుకే స్వెటర్ కూడా వేసుకో చూడండి. ఈ టైం 12 అవుతుంది. 12 అవుతుంది కానీ చలి మాత్రం తగ్గలే. ఇంకా ఇక్కడ ఫుల్ చలి వేస్తుంది నాకైతే. లైట్ ఫీవర్ ఫీలింగ్ కూడా వస్తుంది లోపల. ఇంకా నిషాన్ని అమ్మకి చెప్పాను, మళ్ళీ అమ్మ ఒకటి టెన్షన్ తీసుకుంటుంది. సో ఇప్పుడైతే కొంచెం వెయిట్ చేస్తా. ఫోన్లో ఛార్జ్ కూడా లేదు, ఫోన్లో ఛార్జ్ ఎక్కించి ఇంకా నేను ఒక్కడే ఉన్నా. తమ్ముడు కూడా ఇప్పుడు ట్యూషన్కి పోతాడు, సో వాడు నా ఏమన్నా రాలేడు. ఇప్పుడైతే నేను పోవాలి. కొంచెం ఆగి అమ్మలు MGBS దాకా వచ్చినాక నేను డైరెక్ట్ నాంపల్లికి వెళ్తా. వాళ్ళు కూడా ఆడికి వస్తారు. ఆడికి వచ్చినాక కొంచెం అమ్మతో ఉండి దాని తర్వాత వాళ్ళకి ట్రైన్ ఎక్కించి ఇంకా నేను వచ్చేస్తా. సో ఇప్పుడు కొంచెం ఫోన్ ఛార్జ్ పెట్టుకుంటా గైస్. ఇంకా అమ్మ కాల్ చేసినాక స్టార్ట్ అవుతాం ఇక్కడికి వెళ్ళి. సో ఇప్పటికైతే సో గైస్ అమ్మ వాళ్ళు అయితే దగ్గర వచ్చేసారు, అందుకే నేను స్టార్ట్ అయ్యాను కూడా. సో ఇప్పుడైతే అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్తున్నా. అంటే నేను నాంపల్లికి వెళ్తా, అమ్మ వాళ్ళు ఆడికి వస్తారు, నాంపల్లికి వస్తారు. ఇప్పుడు నేను సికింద్రాబాద్ ఉన్నా. నాకు ఇడికి వెళ్ళి అరౌండ్ 9 kilometers అట్లా పడుతుంది. ఇంకా అమ్మ వాళ్ళు కాకరికల దగ్గర పడుతుంది. ఇంకా ఒక 1 hourలో అమ్మ వాళ్ళు వచ్చేస్తారు. నేను కూడా వెళ్తా ఆడికి. సో ఇప్పుడైతే మీకు నేను కొంచెం లాంగ్ బస్ స్టాప్, ఒక 500 meters అట్లా ఉంటుంది. సో ఆడిపోయి నేను బస్ ఎక్కి నాంపల్లికి పోయి చూపిస్తాను డైరెక్ట్. ఇక ఆడిపోయి కొంచెం వెయిట్ చేస్తా. అమ్మలో ఒకవేళ నాకన్నా ముందు వచ్చేస్తే మంచిది,
ఇప్పుడు ఇంకా వెయిట్ చేయాలి తప్పదు. ఇంకా అమ్మకి అడిగా చూపిస్తా గైస్. ఇప్పుడు కొంచెం ఇక్కడ మీకు పబ్లిక్లో సౌండ్ ఎక్కువ రాదు. నా ఫోన్ అంటే అదో మినీ క్యామ్ అవేం లేవు, ఇంకోటి రికార్డ్ చేయడానికి ఫోన్ కూడా లేదు, నా ఫోన్ ఒకటే ఉంది. ఇక అడిగి చూపిస్తాను మీకు. ఇప్పుడైతే వెళ్తున్నా అడిగి. ఇంకా జస్ట్ ఇప్పుడు అమ్మ కాల్ చేసింది నాకు, వచ్చేస్తాం దగ్గర వచ్చేసినాం అని చెప్పి నేను స్టార్ట్ అవుతున్నా. ఇంకా అడిగి చూపిస్తాను మీకు. బస్ అయితే ఎక్కేసిన. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి నేను డైరెక్ట్ కబుల్ దిగాలి. డైరెక్ట్ బస్ దొరికినా నాకు లేట్ అవుతుంది. మళ్ళీ డైరెక్ట్ కబుల్ దిగి అడిగి మన నాంపల్లి వెళ్తా, దగ్గర అవుతుంది అక్కడికి వెళ్ళి. పైకి ఇప్పుడు ఎక్కి వెళ్తున్నా. సో ఇంకా అడిగి చూపిస్తాను మీకు. బస్లో సౌండ్ ఎక్కువ వస్తే మనకు వాయిస్ రాదు. ముందే కొంచెం నా ఫోన్లో ప్రాబ్లం అవుతుంది, వాయిస్ కనెక్ట్ కావాలి తొందరగా, మళ్ళీ ఎడిటింగ్లో నాకు. సో అది నేను చేసుకుంటా కానీ. సో ఇప్పుడైతే మేము వెళ్తున్నాం. ఆడికో చూపిస్తాను డైరెక్ట్గా నాంపల్లి కూడా చూపిస్తాం. మళ్ళీ అలాగే వాళ్ళు దిగి మళ్ళీ బ్లాగ్ స్టార్ట్ చేయడం ఇబ్బంది. తొందర బస్సు దొరకాలి నాకు, మన అమ్మగానే ముందు నేను పోవాలి కాబట్టి. సో ఆడికో చూపిస్తాను మీకు. ఇప్పుడు బుక్ చేసుకున్నాను అనమాట. మా బస్కి బస్సు చేంజ్ కావాలి నేను, అదే అమౌంట్ అవుతుంది, మన టైం కూడా వేస్ట్. అదే ర్యాపిడో బుక్ చేసుకుంటే బైక్కి తొందరగా అయిపోవచ్చు, ఇంకా అమ్మాయి తొందరగా వెళ్ళవచ్చు అక్కడ. సో ఇప్పుడైతే వెళ్తున్నాం మేము. బైక్ బుక్ చేసుకున్నా. ఇక ఆడిపోయి మీకు చూపిస్తా ఆగండి గైస్. మళ్ళీ ఎయిర్ సౌండ్కి మళ్ళీ సౌండ్ ఎక్కువ రాదు, ఆడిపోయి చూపిస్తాం మీకు. స్టార్ట్ అయ్యన్నమాట. వాళ్ళు రైల్వే స్టేషన్ దిగి స్టార్ట్ అయ్యారు అక్కడికి వెళ్ళి. నేనైతే వచ్చేసాను రైల్వే స్టేషన్కి జస్ట్ ఇప్పుడే. ఇంకా వాళ్ళు 10-15 మినిట్స్లో వాళ్ళు కూడా వచ్చేస్తారు. ఇంకా వాళ్ళు వచ్చినాక మీకు చూపిస్తాను నేను. కొంచెం అప్పుడు కొంచెం ఒక టీ తాగుతా, ఇంకోసారి ఒక టీ తాగుతా. సో అమ్మలు వచ్చినాక మీకు చూపిస్తా. కంట్రోల్ అవుతుంది అమ్మని చూడాలంటే, మళ్ళీ ఏడుపు కూడా వస్తుంది నాకు. సో అమ్మ ముందు ఏడవకూడదు, కంట్రోల్ చేసుకోవాలి. అది నా వల్ల కాదు, బట్ ట్రై చేస్తావు గైస్. మ్యాక్సిమం ట్రై చేస్తా ఏడవకుండా. అంటే నాకు మళ్ళీ అమ్మని ఎప్పుడు చూస్తున్నావు మళ్ళీ. సో అమ్మ వచ్చి చూపిస్తాను మీకు. నేనైతే వచ్చేసిన స్టేషన్కి. అమ్మలు కూడా ఇప్పుడే జస్ట్ బస్ స్టాప్లో దిగి ఆటో ఎక్కారు. వస్తున్నారు కూడా 15 minutes వచ్చేసారు. సో అప్పుడు చూపిస్తాను. సో గైస్ అమ్మలతో వాళ్ళు వచ్చేసి నన్ను చూసలేదు వాళ్ళు. నేను వాళ్ళ ఆటో చూస్తే ఇంకా వెళ్తున్నా, ఇంకా నన్ను చూసలేదు. సో తమ్ముడు దిగిండు అప్పుడే, అక్కడికి వెళ్తున్నా. అక్కడ చూపిస్తాను గైస్. ఇంకా ఇప్పుడు చూపాను వాళ్ళకి ఆటో దిగి వాళ్ళు లగేజ్ తీసుకోవడం కాబట్టి లోపల చూపిస్తాను మీకు. అదిగో అది ఇంకా నన్ను చూసలేదు. మోసం ప్రయత్నం சாமி இந்த பூமி அட எல்லாம் நீதானே ஓ சிரிப்பு போதும் நீ கேட்ட. సో కలిసి ఫైనల్ కలిసిన మళ్ళా లోపలికి వెళ్తాం మీకు. ఇది చాలా లేట్ అయింది. అమ్మకైతే టైం ఇంకా ఉంది, 25 minutes అట్లా ఉంది. బట్ నేను అమ్మని చూస్తుంటే నాకు ఏడుపు వస్తుంది ఫుల్. ఇంకా అమ్మ ముందు కంట్రోల్ చేసుకోలేక సైడ్కి వచ్చిన. సో ఇప్పుడైతే సో గైస్ ఇంకా 25 minutes ఉంది అమ్మకి. 25 minutes కూడా లేదనుకుంటా. ఇంకా 2:55కి అమ్మ 10:00కి వెళ్ళి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు వచ్చేసి 2:33 అవుతుంది. ఇంకో 15 or 20 minutes ఉంటుంది అమ్మ ఇక్కడ. ఆఫ్టర్ లాంగ్ టైం అమ్మని కలిసిన, బట్ అవి ఫ్యూ అవర్సే. మళ్ళీ ఇప్పుడు ఫ్యూ అవర్స్, 2 hours అనుకోండి. దాని తర్వాత మళ్ళీ అమ్మని ఎప్పుడు చూస్తాను అది లేదు. నేను ఈ కండిషన్లో కూడా వ్లాగ్ తీస్తాను అంటే గ్రేట్ గైస్. ఎందుకంటే సో ఇప్పుడు మేము మళ్ళా అమ్మ ఇదికి స్టార్ట్ అయినప్పుడు చూపిస్తాను నేను. నాకు కంట్రోల్ డాడీ వచ్చింది ఇలా. సో మీ ఆడికి మా అమ్మ ట్రైన్ స్టార్ట్ అయినా చూపిస్తాను గైస్. ఇప్పుడు అమ్మ హెల్త్ కూడా కొంచెం బాగాలేదు. సో అమ్మ హెల్త్ కూడా బాగాలేదు. లోపల అమ్మకి అంటే కళ్ళు తిరుగుతున్నాయి అమ్మకి బాగా మాటికి. సరే గైస్. సో గైస్ ఇక అమ్మకి బాగా చెప్పే టైం వచ్చేసింది. టైం అయిపోయింది ఇక్కడికి. ఇంకా 5 minutes ట్రైన్ వెళ్ళిపోతుంది. నేను దిగాలి ఇప్పుడు. దిగి మళ్ళీ రూమ్కి వెళ్ళిపోతాను. ఇంకా మళ్ళీ ఎప్పటికి వస్తాను అమ్మకి తెలియదు.
సో గైస్ బైక్ బైక్ ఇంకా నేను కూడా వెళ్తా ఇక. సో గైస్ మనం కూడా వెళ్తాం, టైం అయింది ఇక 10 మూవ్ అయితే యాక్చువల్లీ. మీకు ఇంకా ఆఫ్టర్ బయటికి పోయిన చూపిస్తాను మీకు. மறந்து நீயும் அடி பாசத்தை பொழிஞ்சாயே, தினம் முகம் பார்த்து பூக்கும் புது விடியலும் தந்தாயே. நீ எனக்கு சாமி, இந்த பூமி எல்லாம் நீதானே. ஓ சிரிப்பு போதும் நீ கேட்டாய் உசுர தாரே. So guys, మమ్మీ అయితే వెళ్ళిపోయింది. నేను బయటకు చూపిస్తాను అనిపిస్తు మమ్మీ వాళ్ళు ఫైనల్ ఏం లేదు కాదు. మళ్ళీ మమ్మీని ఎప్పుడు కలుస్తామో తెలియదు. మళ్ళీ నేను ఎక్కువ వెళ్ళాను అక్కడ సైడు, ఇక్కడ స్టడీస్ దొరుకుతాయి కాబట్టి ఎప్పుడూ ఒకసారి వెళ్తాం మేము. ఇయర్లీ వన్స్ లేక 2-3 years ఒకసారి వెళ్తాం. ఇప్పుడైతే డిగ్రీ కాబట్టి ఇప్పుడు హాలిడేస్ కూడా లేకుంటాయి మాకు, సమ్మర్ హాలిడేస్ అట్లాంటివి కూడా లేకుంటాయి. సో మాకు ఎక్కువ టైం దొరకదు ఆడుకోనికే. ఇంకా ఈ మమ్మీని వీడికే చాలా టైం అయింది మమ్మీని కలిసినా కూడా ఒక 2-3 hours. ఇప్పుడు లాస్ట్ టైం ఒక అంటే ఒక 10-12 hours కలిసిన మా అమ్మతో ఉన్నంతే. సో నాకు మాటలు వస్తలేవు గైస్. నేను బయటకు కొంచెం మీకు చూపిస్తాను. ఇంకా డైరెక్ట్ మనం ర్యాపిడో బుక్ చేసుకొని సికింద్రాబాద్కి వెళ్ళి అక్కడ కొంచెం మా ఫ్రెండ్స్తో కలిస్తే కొంచెం ఫ్రీగా ఉంటుందేమో. ఇప్పుడు నేను ఒక్కడనే ఉంటే నాకు ఒక్కడే ఓడిపోతుంది. సో ఇప్పుడు కాలేజ్ కాడికి వెళ్తా. ఇట్లా టైం కూడా అయిపోయింది కాలేజ్ది. ఒక ఫ్రెండ్స్తో కలిసి ఉంటే నాకు కొంచెం రిలీఫ్గానే ఉంటుంది. సో ఇప్పుడైతే వచ్చేసినాం రూమ్కి మనం. ఇక నాకు ఇప్పటికీ చాలా బ్యాడ్ ఫీల్, అంటే పెయిన్ ఫీల్ అవుతుంది లోపల. అమ్మాయి విడిచిపెట్టి వచ్చిన కాలేజ్ కాడికి పోయి ఫ్రెండ్స్ని కలిసిన, అక్కడికి పోయినాక అఖిల్ని పట్టుకొని వేసినటువంటి నాకు నేను ఏమున్నా నా బాధలన్నీ అఖిల్కి, ఇంకా మణికంఠకి, అభిలాష్కి, ముగ్గురికి మాత్రం షేర్ చేసుకుంటా. వీళ్ళు చాలా అంటే చాలా క్లోజ్ ఉంటారు నాకు. సో దానివల్లనే అఖిల్ చూడగానే నాకు ఎందుకు మళ్ళీ ఏడుపు వచ్చింది. ఇంకా అమ్మ సడన్గా అప్పుడే అమ్మ కాల్ కూడా వచ్చింది నాకు. సో అఖిల్ మాత్రం ఫుల్ ఏడిచిన ఈరోజు. దాని తర్వాత ఇంకా వాళ్ళతో ఉంటే కొంచెం హ్యాపీ ఫీలింగ్, రిలీఫ్ అనిపిస్తుంటే అది కూడా కాలే. ఇంకా వాళ్ళని చూసి నాకు ఇంకా ఎమోషనల్ అయ్యాను నేను. సో ఇంకా దాని తర్వాత వచ్చిన రూమ్కి అయితే అందరినీ బస్ ఎక్కించి, ఈ స్టేజ్లో ఉన్నా కూడా అందరినీ బస్ ఎక్కించిన, మా సిస్టర్స్ అందరినీ బస్ ఎక్కించి, ఫ్రెండ్స్ అందరినీ బస్ ఎక్కించి రూమ్కి అయితే వచ్చేసినాం. ఇంకా అభిలాష్ అయితే ఇప్పుడు పోయి కొంచెం రూమ్లో సామాన్ గ్రోసరీ కొన్ని అయిపోయినాయి. సో అవి తీసుకోవడానికి పోయిండు. ఇక నేను ఇంకా బ్లాగ్ ఎండ్ చేద్దామని చెప్పి ఇది ఇస్తున్న వీడియో. ఇక వాడు వస్తా అని చెప్పాడు, బట్ కొంచెం ఇక నాకు మళ్ళీ దాని తర్వాత ఇప్పటికే చాలా ఏడుపు వస్తుంది. ఇంకా నాకు తర్వాత మళ్ళీ మాట్లాడేంత ఒక్క లేకుంటుంది అనుకుంటా. ఇక నేను రోజు ఇప్పుడు వాడు వచ్చి వండితే తింటా, లేకుంటే అట్లా అనుకుంటా. సో ఇప్పటికైతే ఈ బ్లాగ్ ఇడికి ఎండ్ చేస్తున్నా. టాటా బై బై, సీ యూ, మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ బ్లాగ్లో.